కేరళలో మీరు ఎలక్షన్ల ప్రచారంలో పోయి మేము అద్భుతంగా మరి సామాజిక న్యాయం ఇక్కడ చేస్తున్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ధర్మం 4 పాదాల పాటు నడుస్తున్నది, మీ దగ్గర నడుస్తలేదు, మీరు బీరాలు పలికిండ్రు కదా, మరి ఇక్కడ ఏం చూపించండి మీరు చూద్దాం. చేవెళ్ళ డిక్లరేషన్ ఎందుకు చేస్తలేరు? అదే విధంగా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? అందుకొరకే మేము ఇవాళ అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 14 నాడు, రాబోయే ఏప్రిల్ 14 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా సామాజిక న్యాయానికి ప్రతీకైన మహనీయుడికి గౌరవంగా మీరు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకు దండేయడానికన్నా ముందరనే మీరు ఈ GO 17 రద్దు చేయాలి. అదేవిధంగా మీరు తెలంగాణలో ఉండే ఈ అణిచివేయబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ 3 సంవత్సరాలు వాళ్ళ నోటికాడ కూడు తీసేసినందుకు కేసీఆర్ గారు వాళ్లకు సన్నబియ్యం పెట్టి, అదేవిధంగా అద్భుతంగా వాళ్ళ కన్న కొడుకులాగా, సొంత మనుమల్లాగా పిల్లలందరినీ చూసుకొని వాళ్ళందరినీ కూడా డెవలప్ చేస్తే వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నోటికాడ కూడు తీసేస్తున్నారు కాబట్టి మీరు అర్జెంటుగా బహిరంగంగా ఏప్రిల్ 14 నాడు క్షమాపణ చెప్పాలి. మీ మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, వారికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ఇవాళ ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. ఆయన ప్రొక్యూర్మెంట్ పాలసీ ఎంత ఘోరంగా ఉన్నది, కామారెడ్డి డిక్లరేషన్ చేవెళ్ళ డిక్లరేషన్కు తూట్లు పడిచే విధంగా ఉన్నదని మేము ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉండే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏ విధంగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారి పాలసీలు అనే విషయం కూడా నిరసిస్తూ, మరి అదేవిధంగా కొన్ని డిమాండ్లు జతచేర్చి ఆ డిమాండ్లన్నీ కూడా కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మరి బహిరంగ లేఖ ఈరోజు మేము రాస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఈ బహిరంగ లేఖలో సారాంశాన్ని మరి ప్రచురించాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఏప్రిల్ 14 నాడు అన్ని జిల్లాల్లో జరగబోయే కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా, ఈ అణిచివేయబడ్డ వర్గాల ప్రజలందరూ కూడా, SC, ST, BC, మైనారిటీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకుంటారో ఆ రోజు ఈ అధికార పార్టీ నాయకులు వచ్చినప్పుడు అర్జెంటుగా ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ GO నెంబర్ 17 ద్వారా ఈ 2000 కోట్ల కుంభకోణం ఏదైతుందో, అదేవిధంగా ఈ వర్గాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉందో ఆ విషయాలను ప్రశ్నించాల్సిందిగా మేము అందరం కూడా ప్రజలందరికీ పిలిపిస్తున్నాం.